అతను ముత్తవల్లి. తను ముత్తవల్లి కాకపోయినా నాయర్ బజార్కి చెందిన రహమత్ అలీ అనే వ్యక్తి తన స్వలాభం కోసం మాత్రమే తనే కమిటీ నెంబర్నని ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి ఇక్కడ పార్టీలకు తావు లేదు, ఓన్లీ మతపరమైన విధంగానే చెప్తున్నాం మేము. మస్జిద్దుల్లో దూరటాలు, సొంత కమిటీలు వేసుకోవటాలు, షాపులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవటాలు అలా చేస్తున్నారండి. రహమత్ అలీకి ఏ విధమైన సంబంధం లేదు. రహమత్ అలీ ముత్తవల్లి కాదు. రహమత్ అలీకి ఈ మస్జిద్కి సంబంధం లేదు. ఆ కమిటీ ఎవరు వేయలేదు. ముసల్లీలు కమిటీ వేయాల్సింది. కమిటీ సొంతంగా వాళ్ళే వేసుకుంటున్నారు. ఏదైనా రాజకీయ పరం చేసేస్తున్నారు. ఎవరైనా అడిగితే వాళ్ళని ఏం చేస్తున్నారు, వెంటనే ఫ్రాడ్ కేసులు, చీటింగ్ కేసులు పెడుతున్నారు, తీసుకెళ్లిపోతున్నారు. అలా ఎన్ని రోజులు ఊరుకుంటామండి మేము కూడా. నాకు 2012 నుంచి 30 నెంబర్ షాప్ అంజుమన్ కాంప్లెక్స్ లో ఉంది. ఆ షాప్ నాదైనప్పుడు కరెంట్ బిల్లు నా పేరు మీద రాకపోయినా పర్వాలేదు, కానీ జామియా ఇస్లామియా నెంబర్ మీద రావాలి, కానీ రహమత్ అలీ పేరు మీద ఎలా వస్తుంది? ఆ పాయింట్ మీద నేను గ్రీన్ ఎవెన్స్కి వెళ్ళి కేసు పెట్టాను. ఆ తర్వాత తను వచ్చి నన్ను కన్విన్స్ చేశాడు. కన్విన్స్ చేస్తే నేను కేసు విత్డ్రా తీసుకున్నాను. దాని తర్వాత కూడా షాప్ నా పేరు మీదకి రాలేదు, తన పేరు మీదే ఉంది. షాపులు అమ్ముకుంటున్నారు. దయచేసి పోలీస్ శాఖ వారికి విన్నవిస్తున్నది ఒక్కటే, దీని గురించి విచారించి చర్చించి మాకు తగిన న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. हल्का हल्का बोलना एक रहा है सामने का इधर तेरा नाम बोल सेंटर का आप నా పేరు షేక్ జమీలా. నాకు అంజుమన్ కాంప్లెక్స్లో షాప్ నెంబర్ 30 2012 నుంచి నా అధీనంలో ఉంది. కానీ రహమత్ అలీ అనే అతను నన్ను చీట్ చేసి ఆ షాప్ కరెంట్ బిల్ మీటర్ తన పేరు మీద వచ్చేటట్టు చేశాడు. నేను గ్రీన్ ఎవెన్స్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత తను నా షాప్కి వచ్చి నన్ను కన్విన్స్ చేసి 1 టౌన్కి పిలిచి అదేం లేదమ్మా మొత్తం క్లారిటీగా ఉంది అని చెప్పి కేసు విత్డ్రా చేసుకునేటట్టు చెప్పాడు. నేను కేసు విత్డ్రా చేసుకున్నాను. ఆ తర్వాత జాన్ మౌలాలి ఇలియాస్ సిటీ కేబుల్ బాబు తన మీద నేను ఎటువంటి కంప్లైంట్ ఫిర్యాదు ఇవ్వలేదు. నా సైన్ ఫోర్జరీ చేసి జాన్ మౌలాలి మీద నేను పెట్టినట్టుగా కేసు ఫిర్యాదు పెట్టి గ్రీన్ ఎవెన్స్లో పెట్టాడు. ఈ విషయం నేను అరవింద్ బాబు సార్ గారికి విన్నవించి చెప్తున్నాను. ఇక్కడ అంజుమన్ కాంప్లెక్స్లో షాపులు అమ్ముకుంటున్నారు, అవకతవకలు చేస్తున్నారు, తాకి మసీదులో దూరుతున్నారు, మసీదులో ప్రేయర్కి వచ్చిన వాళ్ళని తోసేస్తున్నారు. దయచేసి ముందు ఎప్పటి నుంచో పాత వాళ్ళకి ఇవ్వాలండి షాపులు. కొత్తగా మీ ఇష్టమైనట్టు మీరు అమ్ముకుంటే ఎలా? మేము ఎటు వెళ్ళిపోవాలి? మిడిల్ క్లాస్ పీపుల్స్ మేము ఎలా చేయాలి? ముందు 2 లక్షలు తీసుకురమ్మన్నారు, తర్వాత 1.5 తీసుకురమ్మన్నారు. ఇప్పుడు 8 లక్షలు అంటే మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి? మాకు ముందు నుంచే షాపులు ఉన్నాయి కదా, మా షాపులు ఎక్కడికి పోవాలి? మీరు ఎట్లా అమ్ముకుంటున్నారు? బయట మొత్తం టాకు. ఇప్పటికే 12 షాపులు అమ్ముకున్నారని మాకు టాక్ వచ్చింది. మా షాపు నెంబర్లు ఇంతకుముందు విన్న విధంగా పాత వాళ్ళందరికీ మా షాపు నెంబర్లు మాకు కేటాయించండి, తర్వాత మీరు ఎక్కడైనా పెట్టుకోండి. అయినా కమిటీ, మసీదుకు ఒక కమిటీ ఉండాలి, దుకాణాలకు ఒక కమిటీ ఉండాలి. ఒకే కమిటీ ఎలా చల్లిద్ది? దాంట్లో తాగుబోతులు కూడా ఉన్నారు. తాగుబోతులు అసలు ఎలా పనికొస్తారండి కమిటీలకి? మీరు అసలు మసీదు కమిటీ అంటే అందరికీ న్యాయం జరిగేటట్టు ఉండాలి. తాగుబోతులు కనీసం ఒక స్తోత్రం కూడా రాదు, వాళ్ళు కమిటీ మెంబర్లు ఎలా సరిపోతారు? అసలు ముందు మాకు కేటాయించాలండి. వాళ్ళు అమ్ముకోవడం ఏంటి? దుకాణాలు వాళ్ళ ఇష్టమేనా? మేము ఎట్టిపోవాలి? మేము నగలు తాకట్టు పెట్టుకొని మరి మేము షాపులు కొనుక్కుంటున్నాం. ఇప్పుడు మాకు లేదు. 8 లక్షలు అమ్ముతారంటే మేమేం పోవాలి? మేము చచ్చిపోవాలా? ఇప్పుడు మా దగ్గర లంచాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. 8 లక్షలు అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? గవర్నమెంట్ చెప్పింది 1.5 లక్ష రూపాయలు, కానీ ఇప్పుడు వాళ్ళు 8 లక్షలు అడుగుతున్నారు. ఒక్కొక్క కమిటీ మెంబర్లలో ఒక్కొక్కళ్ళకి 4 షాపులు ఉన్నాయి, ఒక్క ఫ్యామిలీకి చెందిన వాళ్ళకి. అలా ఎలా కుదిరిద్ది? ముందు మా పాత వాళ్ళు ఉన్న వాళ్ళకు ఇచ్చిన తర్వాతే మిగతా వాళ్ళందరికీ దుకాణాన్ని కేటాయించాలి. అది మేము అరవింద్ బాబు గారిని, మన ఎంపీ లావు కృష్ణదేవిని కోరుకుంటుంది ఒకటి, అందరికీ న్యాయం జరగాలి. ముందు పేదవారికి జరిగిన తర్వాత మీరు ఎన్నైనా అమ్ముకోండి, మాకు పర్లేదు. దానికి ముందు మన అందరికి ఇచ్చిన తర్వాత మీరు మిగతా వాళ్ళకి ముత్తవల్లి అంటున్నాడు. వారసత్వాలు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో పోయాయి, ఇవి పౌరసత్వాలు ఉన్న కాలం. వారసత్వాలు అంటే ప్రతి ఒక్కళ్ళు వస్తారు, అలా కాదు. కమిటీ, ముసల్లి మెంబర్స్ అలా ఉండాలి. మసీదులో తాగి దూరితే అది కరెక్ట్ కాదు. కొట్టేస్తారా మనుషుల్ని? ఫ్రాడ్ కేసులు పెడతారా? ఎన్ని చీటింగ్ కేసులు పెడతారా? అలా అట్లని కాదు. ఎందుకమ్మా మీరు ఆడవాళ్ళే వచ్చారని మీరు అడగొచ్చు, మగవాళ్ళు ఏం పోయారమ్మా అని.
మగవాళ్ళు వస్తుంటే చీటింగ్ కేసులు పెట్టి ఇరికిస్తున్నారు. తర్వాత వాళ్ళని నిరూపించడానికి మేము కూడా మా డబ్బులు లేవు మా దగ్గర. చీటింగ్ కేసులు పెడితే ఎలా? వాళ్ళ కమిటీ ఉందని వాళ్ళు చీటింగ్ కేసులు పెట్టిస్తున్నారు మా మీద. అందుకని మగవాళ్ళు రాలేదు. మా సొంత చేసుకోవడానికి మేము ఇప్పుడు వచ్చాము. అందుకే లేడీస్ మాత్రమే వచ్చింది. మేము దీంట్లో జెంట్స్ని ఇన్వాల్వ్ చేయలేదు. మాకు న్యాయం చేయాలి. దాంట్లో మీకు తగిన వాళ్ళని పెట్టుకోవాలి. నలుగురు 4 విధాలుగా చూసుకుని పెట్టుకోవాలి. మీ ఇష్టమైనట్టు కమిటీ చేసుకుంటే ఎవరిని అడిగి పెట్టుకున్నారు అసలు మీరు కమిటీ? ఆ కమిటీ మిమ్మల్ని మీరు డిక్లేర్ చేశారా? గవర్నమెంట్ డిక్లేర్ చేశారా? ఎవరు చేశారు? మీ ఇష్టమేనా ఇష్టాన్ని పెట్టుకోవడం? ఒక ఫ్యామిలీలో 5 మంది ఎలా ఉంటారు ఒక కమిటీలో? కనీసం దేవుడు ఒక స్తోత్రం షాపులు అయ్యేసరికి అందరూ వస్తున్నారు. అమ్మండి అమ్మండి అని మేము పెట్టుకోవాలి. ఆ కమిటీ మెంబర్లు మసీదులకు తాగి వస్తున్నారు. అది ఏ ఒక్క మగాడికి లేదు అర్హత అడగడానికి. భయపడుతున్నారండి మగాళ్ళు అడగడానికి. తాగి లోపలికి వస్తే కమిటీ మెంబర్లు అలా వస్తే ప్రభుత్వం వచ్చిందంటే వాళ్ళు ఊపుతున్నారు. మగాళ్ళని మీరు ఎందుకు అడగరంటే మా మీద చీటింగ్ కేసులు పెడతారు. మేము అందుకే మేము వాడందరం కలిసి వచ్చింది. మేము మసీదు మాది, మేము కాపాడుకోవాలి మసీద్ని. వచ్చాడు ఉండేవాళ్ళు పాత వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఎవరికైనా ఇచ్చుకోవాలి. పాత వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఎవరికైనా ఇచ్చుకోవాలి. మీ ఇష్టమేనా? ఇష్టం వచ్చినట్టు ఏదేదో బజార్ వాళ్ళు కమిటీలు, ఏదేదో బజార్ వాళ్ళు. ఇప్పుడున్న కమిటీ మసీదుకి ఒక్క పని కూడా చేయించలేదు. అది మొత్తం పాత ఉన్న వాళ్ళు అప్పటి నుంచే జరిగింది. ఇప్పుడు ఒక పని కూడా జరగలేదు. అసలు ఆ కమిటీ పనికి రాదండి. మసీదు కమిటీ డివైడ్గా పెట్టుకోవాలి, షాపుల కమిటీ వేరేగా పెట్టుకోవాలి.